హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో ముఖ్యమైన అంశాలన్నింటినీ కూడా నేను అనలైజ్ చేస్తాను. దయచేసి వీడియోని చివరి వరకు చూడండి. మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కొత్త వాళ్ళు మ్యాక్సిమం సబ్స్క్రిప్షన్స్ ఉండాలి. నిన్న నేను అడిగిన రిక్వెస్ట్ మేరకు 8,000 మందికి పైగా లైక్ చేశారు. దాంతో నిన్న వ్యూస్ 30,000కు దాటాయి. సో అంటే లైక్స్ పెరిగితే వ్యూస్ పెరుగుతాయి. అలాగే మొదటి గంటలో చూస్తున్న 10,000 మందిలో 5,000 మంది లైక్ చేసేస్తున్నారు. ఆ తర్వాత లైక్ చేయట్లేదు. సో మీరు ఎప్పుడు చూసినా, ఏ టైంలో చూసినా సరే లైక్ చేయండి. నేను రోజులో 10 వీడియోలు చేసినా ఈ వీడియోలో మాత్రం అడుగుతా, లైక్ చేయండి, షేర్ చేయండి అని. ఈ వీడియోనే మన ఛానల్కి పేటెంట్ స్పెషల్ కాబట్టి, దీన్ని వచ్చిన సబ్స్క్రైబర్సే మనకు పర్మనెంట్ అని నేను భావిస్తాను. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. కొత్త వాళ్ళ చేత సబ్స్క్రైబ్ చేయించండి. ఇక మన సబ్స్క్రైబర్ ఒక ఆయన 1 గ్రామ్ జ్యువెలరీ స్టోర్ పెట్టారు. సో ఆయన ప్రమోట్ చేయమని అడుగుతున్నారు. సో ఫ్రీగా ఒక చిన్న ప్రమోషన్ అండి. మీకు ఎవరికైనా 1 గ్రామ్ జ్యువెలరీ కావాలి అంటే ఇన్స్టాగ్రామ్లో కూడా రాధా 1 గ్రామ్ జ్యువెలరీ అని చెప్పి ఒక పేజ్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వండి. వీళ్ళ దగ్గర 1 గ్రామ్ జ్యువెలరీకి సంబంధించి అన్ని రకాల ఆర్నమెంట్స్, ఐటమ్స్ ఉంటాయి. మాది రాధా 1 గ్రామ్ జ్యువెలరీ అండి. చిన్న బిజినెస్ చేస్తున్నాము, ఆన్లైన్ బిజినెస్. ఇందులో 1 గ్రామ్ జ్యువెలరీ, ఆడవాళ్ళకి అవసరమైనటువంటి ఆభరణంలో అన్నీ కూడా దొరుకుతాయి. కావాల్సిన నెక్ సెట్స్, ఆడవాళ్ళకి అందంగా చూపించే ఆభరణంలో అన్నీ కూడా 1 గ్రామ్ జ్యువెలరీ తక్కువ రేట్కే మనం ఇండియాలో ఎక్కడికైనా డెలివరీ చేస్తారంట. సో మీరు ఒకసారి ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయినా విజిట్ చేయొచ్చు. వాళ్ళ నెంబరు 9553958988. ఆ నెంబర్కి మీరు ఒకసారి కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టి 1 గ్రామ్ జ్యువెలరీ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. ఇది కంప్లీట్గా ఫ్రీగానే నేను ప్రమోట్ చేస్తున్నానండి. మన సబ్స్క్రైబర్ ఎప్పటి నుంచో మన పేజీ ఫాలో అవుతున్నాడు. ఆయన నాకు తెలుసు, పర్సనల్గా కూడా మెసేజ్లు చేస్తూ ఉంటారు రెగ్యులర్గా. అలాగే మీరు కూడా చిన్న చిన్న బిజినెస్లు ఉంటే నాకు పంపించండి. ప్రమోట్ చేయడానికి నేనేమీ తీసుకోను. కాకపోతే వన్ టైం చిన్న బిజినెస్లు అయితే ప్రమోట్ చేస్తాను, వన్ టైం అంతే తప్ప పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్లు, పెద్ద పెద్ద సినిమా ప్రాజెక్టులు అయితే ఫ్రీగా చేయలేను. సరే, అది పక్కన పెడితే మీరు ఒకసారి ఈనాడులో మెయిన్ ఇక ప్రధానమంత్రి కార్యాలయాన్ని పేర్లు మార్చారు. మీరు నిన్న చూసే ఉంటారు. ఇక ప్రధాని కార్యాలయం పేరు సేవాతీర్థ్. ప్రధానమంత్రి కార్యాలయ పిఎంఓ కొత్త భవన సముదాయాన్ని సేవాతీర్థ్గా పిలవనున్నారు. ఢిల్లీలో సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి పథకంలో భాగంగా ఎగ్జిక్యూటివ్ ఎన్క్లేవ్ పేరుతో చేపట్టిన కొత్త భవనాల సముదాయంలో పిఎంఓ, కేబినెట్ సచివాలయం, జాతీయ భద్రతా మండలి కార్యాలయంతో పాటు వివిధ దేశాల నేతల భారతదేశ సందర్శనకు వచ్చినప్పుడు చర్చలు జరిపేందుకు వేదిక కోసం కొత్తగా నిర్మిస్తున్న ఇండియా హౌస్ కార్యాలయం కూడా ఉంది. ఇప్పుడు ఇందులో పిఎంఓ భవన సముదాయ నిర్మాణం పూర్తిగా వస్తుంది. ఈ క్రమంలో పేర్లు మార్చారనమాట. ఆ పేర్లు బాగానే ఉన్నాయి. లోక్ భవన్ అని, తర్వాత సేవాతీర్థ్ అని ఈ పేర్లు పెట్టారు. ఇక మనం హైవేల మీద మనకు హోర్డింగులు కనిపిస్తాయి కదా. సాధారణంగా ఆ హోర్డింగులు అనుమతులు ఉంటేనే తీసుకోవచ్చు. ఆ అనుమతులకు కూడా భారీగానే డబ్బులు ఉంటాయి. నెలకి 30 లక్షలు, 25 లక్షలు అలా తీసుకుంటారు. సో ఇక అనుమతులు లేకుండా ఎవరైనా కొంతమంది పొలిటీషియన్స్ వాళ్ళ పుట్టినరోజుకో లేదా ప్రమాణ స్వీకారానికో ఏదో ఒక సందర్భం చూసుకొని అనుమతులు లేకుండా హోర్డింగులు పెట్టేస్తున్నారు. సో అనుమతులు లేకుండా హోర్డింగులు పెడితే రోజుకి 50,000 జరిమానా విధించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది నిన్న. అనుమతులు లేని హోర్డింగులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. ఇలాంటి వాటిపై రోజుకు 50,000 చొప్పున జరిమానా విధించనుంది. ఉల్లంఘన పునరావృతమైతే సంబంధిత ఏజెన్సీ అనుమతులు రద్దు చేయనుంది. ఈ మేరకు హోర్డింగులు, ఇతర ప్రకటన బోర్డుల నియంత్రణ నిబంధనలను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ సవరించింది. ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ మంగళవారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేశారు. అది చూడొచ్చు. ఎక్కడ మనకి అనుమతులు లేని హోర్డింగులు ఉన్నా సరే దాని మీద, ఈవెన్ మున్సిపాలిటీల్లో కావచ్చు అండ్ హైవేల మీద కానీ, సాధారణంగా ఈ హోర్డింగులు మెయింటైన్ చేయడానికి ఒక ఏజెన్సీ, ప్రైవేట్ యాడ్ ఏజెన్సీకి ఇచ్చేస్తారు. వాళ్ళు డబ్బులు తీసుకొని మనకు ఎవరికైనా బిజినెస్ ప్రమోషన్స్ చేయడానికి అక్కడ హోర్డింగులు ఏర్పాటు చేస్తారు. ఈ క్రమంలోనే కొన్ని ఏజెన్సీలు ఎటువంటి అనుమతులు లేకుండా, ముందస్తు సమాచారం లేకుండా హోర్డింగులు పెడుతున్నారని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక నిన్న విద్యుత్ శాఖ మీద సీఎం చంద్రబాబు నాయుడు గారు రివ్యూ చేశారండి. విద్యుత్ ప్రాజెక్టులకు 60 రోజుల్లో కార్యరూపం. క్షేత్రస్థాయిలో సమస్యలుంటే సత్వరం పరిష్కరించండి. విద్యుత్ శాఖపై సమీక్షలో అధికారులకు సీఎం ఆదేశం. ఫెర్రో ఎల్ఐస్కు మరో ఏడాది ప్రోత్సాహకాల ప్రకటన. రిజర్వాయర్లు, ప్రాజెక్టుల వద్ద పిఎస్పీల ఏర్పాటుపై అధ్యయనం.
ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలు అంటే విజయనగరం జిల్లా వాళ్ళకి బాగా గుర్తుంటుంది. విజయనగరంలో ఆ చుట్టుపక్కల చీపురుపల్లి ఆ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. సో అది దానికి చాలా విద్యుత్ అవసరం. సో విద్యుత్ ఖర్చుతో కూడుకున్న పని కారణంగా గత 5 ఏళ్ళు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. సో ఇప్పుడు వాటికి మరో ఏడాది పాటు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి సీఎం గారు నిర్ణయించారు. రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంటున్న సంస్థలు ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద 60 రోజుల్లో కార్యాచరణ ప్రారంభించేలా అధికారులు చూడాలని, క్షేత్రస్థాయి సమస్యలుంటే పరిష్కరించి అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. విద్యుత్ రంగంలో వినూత్న ఆవిష్కరణలు రావాల్సి ఉందన్నారు. విద్యుత్ సంస్థలు తీసుకున్న రుణాలపై వడ్డీ భారాన్ని, విద్యుత్ కొనుగోలు వ్యయాన్ని తగ్గించుకోవాలని సూచించారు. అది చూడొచ్చు. మనం విద్యుత్ శాఖ మీద సమీక్ష సందర్భంగా కొన్ని చెప్పారు. విద్యుత్ ఛార్జీలు అయితే ఇప్పుడేమీ పెరగట్లేదు. ఆ మధ్య 12,771 రూపాయి 12,771 కోట్లు సర్ఛార్జ్ రూపంలో వసూలు చేయబోతున్నారు. సో ఈ ఏపీఆర్సీ డిస్కంలు ఏపీఆర్సీకి ప్రతిపాదించాయి అని నెల రోజుల కిందట వార్త వచ్చింది. సో అటువంటి పెంపు అయితే ఇప్పట్లో ఏమీ లేదు. మేబీ ఇక మీదట పెంపు ఉండకపోవచ్చు. పెంపు ఉంటే మాత్రం అది ప్రభుత్వానికి మైనస్ అవుద్దన్న విషయం వాళ్ళకు కూడా అర్థమైంది. ఇక సంచార్ సౌదీపై దుమారం. కొత్త ఫోన్లలో ముందుగానే యాప్లు ఇన్స్టాల్ చేయాలన్న నిబంధనపై విపక్షాల ధ్వజం. ప్రజల గొంతు నులిమే చర్యన్న కాంగ్రెస్. వ్యక్తిగత గోప్యతపై దాడేనన్న కేజ్రీవాల్. వాయిదా తీర్మానాన్ని ఇచ్చిన రేణుకా చౌదరి. యాప్ను డిలీట్ చేసుకోవచ్చన్న కేంద్రం. సైబర్ నేరాల నుంచి రక్షణ కోసం కొత్తగా వచ్చే సెల్ ఫోన్లలో ముందుగానే సంచార్ సౌదీ యాప్ను ముందుగానే ఇన్స్టాల్ చేసి ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశం తీవ్ర దుమారం రేపింది. ఇది ప్రజల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే చర్యని విపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఏమండి, ప్రజల వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసే చర్య అంటే నాకు ఒక డౌటు. మనం ఎయిర్పోర్ట్లో కొన్ని మొబైల్ యాప్స్లో మన ఆధార్ కార్డు ఆల్రెడీ అప్లోడ్ చేస్తాం కదా, అవునా కదా? అలాగే మనం ఆన్లైన్ బ్యాంకింగ్ అది నిర్వహించినప్పుడు మన పాన్ కార్డు అది దానికి వాళ్ళకి ఇస్తాంగా. పాను అండ్ ఆధారు మనం చాలా చోట్ల వాడుతూనే ఉంటాం కదా. సో కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే మన పాను మన ఆధార్ కార్డు వాళ్ళ దగ్గరికి వెళ్దా? వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా నిఘా సంస్థలకు వెళ్ళదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి వెళ్ళదా? ఒక వ్యక్తి మీద నిఘా పెట్టాలి అంటే వాళ్ళ వ్యక్తిగత డేటా తీసుకోవడం కేంద్ర ప్రభుత్వానికి లేదా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతసేపు? నిఘా పెట్టడం ఎంతసేపు? సో అది పెద్ద సబ్జెక్ట్ ఏమీ కాదు. కాకపోతే సెపరేట్గా ముందుగానే ఆ యాప్ ఇన్స్టాల్ చేసేస్తే మరీ వెచ్చలవిడిగా వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసే అవకాశం ఉంటుంది. మొబైల్ ఫోన్లో డిఫాల్ట్గా ఆ యాప్ వద్దు అని నిన్న విపక్షాలు చెప్పడంతో కేంద్ర ప్రభుత్వం ఏమో అవసరమైతే డిలీట్ చేసేసుకోవచ్చు కదా అని కేంద్రం చెప్పిందనమాట. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా 1146 మంది నియామకానికి అనుమతి. సబ్జెక్టు టీచర్కు 12,500 మంది, ఎస్జిటికి 10,000 వేతనం. ఈ నెల 7 లోపు ఎంపిక. తాత్కాలికంగా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకం. మనం అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు అంటే విద్యా వాలంటీర్ల కింద సీజన్ను బట్టి ఒక్కోసారి 3 నెలలు 4 నెలలు స్కూల్స్లో పనిచేయడానికి టీచర్లు వస్తారు కదా, మీకు గుర్తుండే ఉంటుంది. మా చిన్నప్పుడు కూడా ఒక 3-4 నెలలు పనిచేయడానికి కొంతమంది వచ్చేవాళ్ళు. వాళ్ళు తాత్కాలిక టీచర్లు అనమాట. ఆ తర్వాత వెళ్ళిపోయేవాళ్ళు సీజన్ అయిపోయాక. అలా ఇప్పుడు ప్రభుత్వం కూడా అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల కింద 1146 మందిని తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. తీసుకొని మళ్ళీ సమ్మర్ వరకు వాళ్ళని మెయింటైన్ చేస్తారు. సమ్మర్ తర్వాత వాళ్ళని పంపించేస్తారు. తర్వాత మొంధాతో నష్టపోయిన రైతులను ఆదుకోండి. తుఫాను మిగిల్చిన నష్టం 6,352 కోట్లు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు నివేదిక సమర్పించిన మంత్రులు నారా లోకేష్, అనిత. వ్యవసాయ రంగానికి తగిలిన దెబ్బ గురించి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వివరణ. మనం ఇక్కడ చూడొచ్చు. మొంధాతో నష్టపోయిన రైతులను ఆదుకోండి అని నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని మన రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు, రాష్ట్ర హోంమంత్రి అనిత గారితో సహా ఎంపీల బృందం వెళ్ళి కలిశారు. ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్లో సంభవించిన మొందా తుఫాను కారణంగా వివిధ రంగాలకు 6,352 కోట్ల మేర నష్టం వాటిల్లిందని రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనితలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్లకు తెలిపారు. సో ఆ మేరకు వాళ్ళకి నివేదిక పంపించారనమాట. ఇక క్వాంటమ్ టెస్టింగ్కు గ్లోబల్ సెంటర్గా అమరావతి. ప్రపంచంలోనే పెద్దదైన కాంపోనెంట్స్ టెస్టింగ్ బెంచ్ మార్కింగ్కు సదుపాయం. ఇందుకోసం 100 సిస్టమ్స్ ఏర్పాటు. 1,00,000 మంది క్వాంటమ్ హార్డ్వేర్ ఇంజనీర్లకు శిక్షణ.
ఈనాడుతో ఫిన్లాండ్ కంపెనీ కంట్రోల్ ఓఎక్స్ సిఇఓ విశాల్ ఛత్రత్ అమరావతిలో అభివృద్ధి చేస్తున్న క్వాంటమ్ వ్యాలీలో ప్రపంచంలోనే పెద్దదైన క్వాంటమ్ కంప్యూటర్ విడిభాగాల టెస్టింగ్, బెంచ్ మార్కింగ్, వ్యాలిడేషన్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తామని ఫిన్లాండ్కు చెందిన క్వాంట్రోల్ ఓఎక్స్ కంపెనీ సిఇఓ విశాల్ ఛత్రత్ తెలిపారు. దీంతో క్వాంటమ్ టెస్టింగ్, మెజర్మెంట్, బెంచ్ మార్కింగ్కు అమరావతి గ్లోబల్ సెంటర్గా మారుతుందని ఆయన చెప్పారు. క్వాంటమ్ కంప్యూటింగ్ ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న రంగం కాబట్టి కాంపోనెంట్ల టెస్టింగ్కు ప్రపంచంలో ఇంకా ఎక్కడ ప్రామాణీకృత సదుపాయం లేదన్నారు. వచ్చే 5 ఏళ్లలో క్వాంటమ్ చైన్ మేనేజ్మెంట్కు సంబంధించి భారత్ స్వయం సమృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఇవన్నీ వింటున్నప్పుడు ఎంత బాగుంటుందో. విశాఖపట్నం ఏమో గూగుల్ డేటా సెంటర్, అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఇక్కడి నుంచి డేటా కనెక్టివిటీ. అలాగే విశాఖపట్నమే గూగుల్ అండ్ బ్రూక్ఫీల్డ్ లాంటి, అదాని, రిలయన్స్ లాంటి పెద్ద పెద్ద సెంటర్లు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి ఏఐ సెంట్రలైజ్డ్ హబ్ కూడా పెడుతున్నాయి. సో ఏఐ ఇప్పుడు రానున్న తరాలను శాసించే దిశగా ఏఐ వస్తున్న తరుణంలో ఏఐ కూడా విశాఖపట్నం కేంద్రంగా, మరోవైపు ఇక్కడ క్వాంటమ్ అమరావతిలో, అంటే మన రాష్ట్రమే ప్రపంచవ్యాప్తంగా కేంద్రం కాబోతోంది అనేది వింటున్నప్పుడు కాస్త మనసుకు ఉపశమనంగా ఉంటుంది కదా. ఇక మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అండి 5వ తేదీన. ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ రిపోర్ట్లు. 5న మెగా పేరెంట్ టీచర్. బాగా చదివితే భయం ఎందుకు నడు. సో 5వ తేదీన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది. అది ఎమ్మెల్యేలను ఆపాదిస్తూ ఎమ్మెల్యేలతో కూడా మీటింగ్ పెట్టి, అంటే చంద్రబాబు గారు ఒక టీచర్గా ఎమ్మెల్యేలను తీసుకెళ్తున్నట్టు, ఎమ్మెల్యేలకే ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇస్తున్నట్టు. ఇది ఇచ్చారు, సెటైరికల్గా ఒక చిన్నది ఇచ్చారు. ఎమ్మెల్యేలకు ఆల్రెడీ ప్రతి నెల నివేదికలు ఇస్తున్నారు. ఎవ్రీ మంత్ వాళ్ళ రిపోర్ట్స్ వాళ్ళకి ఇస్తున్నారు. కాస్త మరీ లైన్ దాటిన వాళ్ళనైతే మాత్రం వార్నింగ్స్ ఇస్తున్నారు. ఇక రక్తబంధం నడిపిస్తుంది. నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం. గూగుల్ డేటా సెంటర్కు భూముల బదిలీ, ప్రోత్సాహకాల చెల్లింపునకు అనుమతి. రైడెన్ భాగస్వామ్య సంస్థలైన అదాని, భారతీ ఎయిర్టెల్ తదితరులకు వర్తింపు. ప్రభుత్వం ఉత్తర్వులు. విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు భూముల బదిలీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, దాని నోటిఫైడ్ భాగస్వామ్య సంస్థలు కలిసి ఏర్పాటు చేయనున్న 1000 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్కు ప్రోత్సాహకాలు చెల్లించేందుకు సమ్మతించింది. సో విశాఖపట్నంలో. అలాగే కాగ్నిజెంట్ కూడా డిసెంబర్ 12 నుంచి కార్యకలాపాలు మొదలు పెట్టబోతుందండి. ఇక డిపిఓ సొంత కార్యాలయాలు చిత్తూరులో ప్రారంభించనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇక మొక్కజొన్న పంటలో పావు వంతైన ఎంఎస్పీ కింద కొనండి. కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ. మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ అందజేసిన రామ్మోహన్ నాయుడు, శ్రీకృష్ణదేవరాయలు. మొక్కజొన్న పంట ధరలను స్థిరీకరించేందుకు ఆంధ్రప్రదేశ్లో పండిన పంటలో కనీసం 25% మొత్తాన్ని కనీస మద్దతు ధర కింద కేంద్రమే కొనుగోలు చేయాలని చంద్రబాబు గారు కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి గారికి లేఖ రాశారు. ఆ లేఖను కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు అండ్ లోక్సభ పక్ష నేత శ్రీకృష్ణదేవరాయలు గారికి కలిపి అందజేశారంట. తర్వాత గ్రామ స్థాయి నుంచే ఆవిష్కరణను గుర్తించాలి, వాటికి పేటెంట్ హక్కు కల్పించాలి, ఆవిష్కర్తల ఎదుగుదలకు ప్రోత్సాహం ఇవ్వాలి, అధికారులకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశం. రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి నూతన ఆవిష్కరణలను గుర్తించి వాటికి పేటెంట్ హక్కు కల్పించాలని, వాటి ఆవిష్కర్తల ఎదుగుదలకు ప్రోత్సాహం అందించాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలో భాగస్వామ్యం అయ్యేందుకు కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. బాగుందండి. అంటే ఎవరైనా కొత్తగా ఇన్నోవేటివ్ ఐడియాలజీ ఉన్నవాళ్ళు, కొత్తగా ఆవిష్కరణలు చేసే వాళ్ళకి పేటెంట్ రాక వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. పేటెంట్ల కోసం కార్యాలయాలు తిరుగుతూనే ఉంటారు. నాకు గుర్తు, ఒక 7-8 ఏళ్ల కిందట చీరాలకు చెందిన ఒక కుర్రాడు చెట్టు ఎక్కడానికి ఒక యంత్రం కనిపెట్టాడు. ఆ విద్యుత్ స్తంభాలు ఎక్కడానికి, ఈజీగా ఎక్కడానికి ఒక యంత్రం కనిపెట్టాడు. దానికి అతనికి పేటెంట్ ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెట్టారు. అలాగే ఒంగోలు పక్కన టంగుటూరు దగ్గర ఉన్న ఒక ఆయన కారు అండ్ బైక్ ఇంజిన్లోకి ఇంజెక్షన్ చేయడానికి ఒక పదార్థం ఒకటేదో కనిపెట్టాడు ఆయన. సో దానివలన దాని కెపాసిటీ పెరుగుద్ది, ఇంజిన్ లైఫ్ స్పాన్ పెరుగుద్ది అనేది దానికి కూడా అతనికి పేటెంట్ ఇవ్వడానికి ఇప్పటికీ తిరుగుతున్నాడు చాలా కాలం.
అలా కొంతమంది ఆవిష్కర్తలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళ ఆవిష్కరణలు బాగుంటాయి, ప్రపంచానికి ఉపయోగపడతాయి, కానీ దానికి పేటెంట్ వాళ్ళకు కోరుకుంటారు. అటువంటి పేటెంట్ ఎక్కడ తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో ఆ ప్రొసీజర్ కూడా తెలియక, దానికి సంబంధించి డబ్బు ఖర్చు పెట్టలేక ఏదో కంపెనీని సంప్రదిస్తే వాళ్ళేమో మొత్తం మాకు ఇచ్చేయండి అనడం, ఇవన్నీ జరుగుతాయి. సో ఎవరు కనిపెట్టిన దాన్ని, ఇప్పుడు కథా రచయితలు ఉంటారు, వాళ్ళు రాసిన కథకు వాళ్ళకి పేటెంట్ ఉంటుందిగా, కాపీరైట్ ఉంటుందిగా, అలాగే ఆవిష్కర్తలకు కూడా పేటెంట్ ఉండాలి. అదే నిన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పారనమాట. ఇక పుదుచ్చేరి వైపు కదులుతున్న వాయుగుండం, నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. చెన్నై సమీపం వరకు ప్రయాణించిన వాయుగుండం మంగళవారం పుదుచ్చేరి వైపు దిశ మార్చుకుంది. సుధామాధవి మురళీ దంపతులపై పరువు నష్టం దావా, హైకోర్టు సీనియర్ న్యాయవాది మాగులూరి హరిబాబు. మీకు గుర్తుంది కదా, వేమన సతీష్ గారి మీద సుధామాధవి రైల్వే కోడూరు నియోజకవర్గ సీట్ ఇస్తారని మోసం చేశారు, డబ్బులు 7 కోట్లు తీసుకున్నారని చెప్పి టీడీపీ నేత వేమన సతీష్ గారి మీద సుధామాధవి అండ్ మురళీ దంపతులు వీడియో రిలీజ్ చేశారు కదా. సో దాని మీద ఆయన వేమన సతీష్ గారు లీగల్ నోటీసులు పంపించారంట. 10 కోట్లకి పరువు నష్టం దావా వేశారంటండి. అది చూడొచ్చు మనం. అమరావతి జాతీయ ప్రాధాన్య ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వం సాయం పాక్షికంగానే ఉంది. పార్లమెంట్ హామీ కమిటీ ఆక్షేపణ, రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని వేగంగా పూర్తి చేయాలని సిఫార్సు. ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి అభివృద్ధి అన్నది జాతీయ ప్రాంతీయ ప్రాధాన్యమున్న అంశమని తమిళనాడు ఎంపీ తంబిదురై నేతృత్వంలోని రాజ్యసభ హామీల కమిటీ పేర్కొంది. దీని నిర్మాణానికి కేంద్రం తొలుత హామీ ఇచ్చినా పాక్షికంగానే ఆర్థిక సాయం చేసిందని ఆక్షేపించింది. ఇప్పటికైనా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకొని దీని నిర్మాణాన్ని త్వరితగతిన చేపట్టి పూర్తి చేయాలని తాజాగా సిఫార్సు చేసింది. అవునండి, 2019 జనవరి 1న భాజపా సభ్యుడు సుజనా చౌదరి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయ నిర్మాణం కోసం 11,602 కోట్లు, అనుబంధ మౌలిక వసతుల కల్పన కోసం 39,937 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీతి ఆయోగ్కు డిపిఆర్ సమర్పించింది. దానిపై నీతి ఆయోగ్ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అభిప్రాయాలు కోరింది. అవి ఇంకా రావాల్సి ఉందని సమాధానం ఇచ్చారు. అప్పట్లో సభాముఖంగా ఇచ్చిన హామీ అమలు ఎంతవరకు వచ్చిందన్న అంశంపై ఈ హామీల కమిటీ అధ్యయనం చేసి మంగళవారం రాజ్యసభకు నివేదిక ఇచ్చింది. సో అమరావతికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగానే హామీలు ఇస్తోంది, కానీ ఆ హామీలు అమలు చేయడం లేదు. సో అమరావతి అనేది జాతీయ ప్రాధాన్య ప్రాజెక్టుగా గుర్తించి ఆ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి చేయూతనివ్వాలి, నిధులు ఇవ్వాలి, హామీలను అమలు చేయాలి అని ఆ కమిటీ సిఫార్సు చేసిందండి. ఒక రకంగా గుడ్ న్యూస్ ఇది. జాతీయ స్థాయిలో అమరావతి అభివృద్ధికి నిధులు ఇవ్వాలని సిఫార్సు చేయడం చాలా మంచి న్యూస్ కదా. తర్వాత మనం వేరే వార్త సాక్షికి ఒకసారి వెళ్దాం. సాక్షిలో చూసుకుంటే ఇప్పటికే ప్రైవేటుకు మెడికల్ కాలేజీలు ఇచ్చేశారు, ఇక ఆసుపత్రులు కూడా ఇచ్చేస్తున్నారని ఒక వార్త వేశారండి సాక్షిలో. వైఎస్ జగన్ ప్రభుత్వం అభివృద్ధి చేసిన బోధన ఆసుపత్రులను ప్రైవేటు వ్యక్తులకు హస్తగతం చేయనున్న చంద్రబాబు సర్కారు. అందులో పనిచేసే వైద్యులు సిబ్బందికి జీతాలను సైతం చెల్లించనున్న ప్రభుత్వం. తద్వారా రాష్ట్ర ఖజానా నుంచి 100 కోట్లను దోచిపెట్టే కుతంత్రం. ఓవైపు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేటుకు ధారాదత్తం చేయడమే కాకుండా మరో బంపర్ ఆఫర్, మెడికల్ కాలేజీల్లోని మిగులు భూముల్లో నర్సింగ్, ఆయుష్, డెంటల్ కాలేజీల ఏర్పాటుకు పచ్చజెండా. ఈ మేరకు పీపీపీ వైద్య కళాశాలలు ఆర్ఎఫ్సికి సవరణలు. ఇదేం సంపద సృష్టి అంటూ విస్తుపోతున్న మేధావులు. ఇక్కడ మెడికల్ కాలేజీలు ప్రభుత్వం కడుతుంది కదా, ఆ పక్కనే బోధన ఆసుపత్రులు కూడా ఉంటాయి, ప్లస్ అక్కడ నర్సింగ్, ఆయుష్, డెంటల్ కాలేజీలు కూడా ఇప్పుడు మెడికల్ కాలేజీలకు కేటాయించిన భూముల్లోనే అవి కూడా ఉంటాయి. అంటే దట్ అన్నీ రిలేటెడ్ టు మెడికలే కదా. సో వాటన్నింటినీ కూడా ప్రభుత్వం ప్రైవేటుకు పీపీపీ మోడల్లో ఇస్తుంది. పీపీపీ మోడల్ అంటే ప్రభుత్వానికి ప్రైవేట్కి భాగస్వామ్య ఒప్పందం మేరకు నడుస్తాయి అవి, అంతే తప్ప పూర్తిగా ప్రైవేట్కి ఇచ్చేస్తున్నారు అంటే వీళ్ళు పీపీపీ విషయంలో మొదటి నుంచి ఒకే కోణంలో ఉన్నారు. ఆ కోణాన్నే వీళ్ళు ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. ఒక మెడికల్ కాలేజీ, ఆ పక్కన బోధన ఆసుపత్రులు, ఆ పక్కన ఆయుష్ కాలేజీ, డెంటల్ కాలేజీ అండ్ నర్సింగ్ కాలేజీలు కూడా ఉంటాయి. వాటికి అనుబంధంగా అన్నీ కలిపి అనుబంధంగానే రన్ అవుతాయి. ఓన్లీ మెడికల్ కాలేజీ మాత్రమే పీపీపీ మోడల్లో బయటకి ఇచ్చేసి మిగిలినవన్నీ గవర్నమెంట్ మెయింటైన్ చేయదుగా. అక్కడున్న ప్రాజెక్టు మొత్తం ప్రైవేట్కి మెయింటెనెన్స్కి ఇస్తుంది కదా.
సో వీళ్ళు అంటే ఈ కోటి సంతకాలు అన్నారు, కోటి సంతకాలు ఎక్కడి వరకు వచ్చిందో తెలియదు. ఆ కోటి సంతకాలు ఎవరూ పెట్టట్లేదు. సో ఇప్పుడు ఇంకా ఈ రోజు వారానికి ఒకసారి విషయం కక్కడంలో ఇలా రాస్తూ ఉంటారనమాట. అయితే అఫ్కోర్స్ పీపీపీ విషయంలో కొంత జనంలో కూడా కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే ప్రభుత్వం మీద. ప్రభుత్వం కూడా ఒక సరైన విధానం, ఒక పారదర్శకత లేకుండా వ్యవహరిస్తుంది ఈ పీపీపీ విషయంలో. ఇక నాడు ఇంటర్నేషనల్, నేడు మున్సిపాలిటీ. అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు 2 నాల్కల ధోరణి. 2015లోనే రాజధాని నిర్మాణానికి రైతుల నుంచి 34,823.12 ఎకరాలు సమీకరణ. ప్రభుత్వ అటవీ భూములు కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో రాజధానికి ప్రణాళిక. సింగపూర్ కన్సార్షియానికి 28.96 కోట్లు చెల్లించి మాస్టర్ ప్లాన్. ఆ ప్లాన్తో ప్రపంచంలో ఎక్కడా లేని రాజధాని నిర్మిస్తామంటూ గొప్పలు. వాస్తవమే. అప్పుడేమో 53,848 ఎకరాలు సరిపోద్ది, ప్రపంచ స్థాయి రాజధాని వద్దని చెప్పి మాటలు చెప్పి, ఇప్పుడు ఒక 3 రోజుల కిందట మీటింగ్లో అప్పుడు ఆ భూములతో అయితే మనది మున్సిపాలిటీగానే ఉండిపోద్ది, సో ఇంకా అదనంగా భూములు కావాలి, ప్రపంచ స్థాయి రాజధాని అవ్వాలంటే అని చంద్రబాబు గారు అన్నారు. ఆ కారణం ఏంటంటే ఈ 10 సంవత్సరాల్లో ప్రపంచం మారింది కదా, ప్రపంచం పరుగులు పెట్టింది కదా, ఈ 10 సంవత్సరాల్లో ఎన్నో వచ్చాయి కదా. సో ఆ మార్పులకు తగ్గట్టు మనం కూడా మారాలి. అలా మారాలి అంటే అదనంగా భూమి కావాలి, కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ చేయాలి, అదనంగా భూమి కావాలి అన్నారు. దీన్ని 2 నాల్కల ధోరణి అనరు. అప్పుడు భూములు తీసుకొని ఇప్పుడు వద్దు అంటే, లేదా అప్పుడు భూములు అవసరం లేదు అని ఇప్పుడు వద్దు ఇప్పుడు కావాలి అంటే 2 నాల్కల ధోరణి అంటారు తప్ప, అదనంగా భూమి కావాలి అనేది 2 నాల్కల ధోరణి కాదు. అది సరైన ప్రణాళిక లేకపోవడం అంటే సరిపోద్ది తప్ప, ఏదో రాజధాని రైతులను రెచ్చగొట్టడానికి ఇంకో వార్త రాశారనమాట ఈరోజు. ఇక రాజధానిలో 2వ విడత భూ సమీకరణ. 7 గ్రామాల్లో రైతుల నుంచి 16,562.56 ఎకరాల పట్టాభూమి సమీకరణ. రోడ్డెక్కిన మామిడి రైతులు అంటండి, కిలో మామిడికి 3-4 ఇవ్వడంపై ఆగ్రహం. ఇదేం దారుణం అంటూ ఆందోళన. చెన్నై బెంగళూరు జాతీయ రహదారిపై ధర్నా. చికిత్స అందక వ్యక్తి మృతి. కాకినాడ జిల్లా చేబ్రోల్లో ఘటన. సిబ్బంది కొరతే కారణమన్న డిఎంహెచ్ఓ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో దారుణం. మండిపడ్డ స్థానికులు, డిఎంహెచ్ఓ నిలదీత. పాపం ప్రభుత్వ ఆసుపత్రిలో పిహెచ్సిలో చికిత్స అందక ఒక వ్యక్తి చనిపోయాడు. మనం క్వాంటం అంటాము, అమరావతి ప్రపంచ స్థాయి రాజధాని అంటాము, అన్నీ అంటాం, కానీ మన వైద్య విధానాలు ప్రపంచ స్థాయికి కనెక్ట్ అవ్వాలి అంటాం. కానీ ఇదిగోండి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందక చనిపోయే ఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ప్రభుత్వ హాస్టల్స్లో కలుషిత ఆహారం తిని ఒకరు 4-5 రోజుల పాటు అస్వస్థకు గురైన విద్యార్థులు అని ఇప్పటికీ మనం వార్తలు చదువుతూనే ఉన్నాం. సో హాస్పిటల్స్ ఎప్పటికీ మారట్లేదు, కానీ మన మాటలు మాత్రం ప్రపంచానికి వెళ్ళిపోతున్నాయి. కొనసాగుతున్న వాయుగుండం. దిత్వా తుఫాను వాయుగుండంగా బలహీనపడి కొనసాగుతుండటంతో పలు చోట్ల వర్షాలు. బుధవారం నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంట. ఇక 3 జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ అధికం. చిత్తూరు జిల్లాలో అండ్ కాకినాడ, విశాఖ జిల్లాల్లో ఎక్కువగా కేసులు నమోదయ్యాయంట. ఇక డీకే సీఎం అవుతారు, అధిష్టానం నిర్ణయిస్తారు. డీకే శివకుమార్ సీఎం అవుతారు, అది హైకమాండ్ నిర్ణయించినప్పుడు అని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఇక అప్పనంగా ఆసుపత్రులకు ఇది అప్పుల గురించి ఒక పెద్ద వార్త రాశారండి. ఇదిగోండి, ఏడాదిన్నరలోనే బాబు చేసిన అప్పు 2,66,175 కోట్లు అంటండి. అప్పులు చేయడంలో రికార్డు సృష్టిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం అప్పుల్లోనే వృద్ధి, సంపద సృష్టిలో తిరోగమనం. మంగళవారం మరో 3,000 కోట్ల అప్పు. దీంతో బడ్జెట్ అప్పులే 1,54,880 కోట్లకు చేరిక. బడ్జెట్ ఏతర అప్పులు 1,11,295 కోట్లు. సో ఈ అప్పులు దేని నుంచి ఎంత తీసుకున్నారు, ఎలా అనేది ఇచ్చారు. ఇదిగోండి, కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు 71,295 కోట్లని, అండ్ రాజధాని కోసం చేసిన అప్పులు 40,000 కోట్లని, అండ్ బడ్జెట్ అప్పు 1,54,880 కోట్లని, మొత్తం మీద 2,66,175 కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వం వచ్చాక అనేది రాశారు. ఇందులో పాక్షికంగా ఒక 60-70% అయితే వాస్తవమే, అందరికీ తెలిసిన విషయమే. రాజధాని కోసం అప్పు చేశారనే సంగతి తెలుసు. ఇది ఇవన్నీ ఏం డబ్బులు వచ్చేలా. ఇప్పుడు ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు 15,000 కోట్లు ఇస్తామన్నారు, ఇచ్చేలేదుగా వెంటనే. ఇప్పటికి 3,000 కోట్లు ఇచ్చినట్టున్నారు అంతే. ఇంకా ఇంకా హడ్కో 11,000 కోట్లు ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు తప్ప వాళ్ళు కూడా ఇంకా ఇచ్చేయలేదు. సో రావడానికి ప్లానింగ్లో ఉన్నాయి కూడా తీసుకున్నట్టు రాసేశారు.
అది రాజధాని నిర్మాణం కోసం. ఇక కార్పొరేషన్ అప్పుల్లో కొన్ని వాస్తవం ఉన్నాయి. ఇక తెలంగాణను అవమానించడమే, క్షమాపణ చెప్పండి. పవన్ కళ్యాణ్ దిష్టి వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు మండిపాటు. వీళ్ళకేం పని లేదు, రాజకీయం చేయడానికి ఏ కాంట్రవర్సీ లేదు, వివాదం చేయడానికి ఏ సబ్జెక్టు దొరక్క పవన్ కళ్యాణ్ గారి మీద పడుతున్నారు వీళ్ళు. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏమనేశారని తెలంగాణ నాయకులతో అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీ ఆంధ్రప్రదేశ్ కోనసీమ బాగుంటుంది అని అన్నారు. సో ఆ దిష్టి తగిలి కోనసీమ కొబ్బరి ఇప్పుడు ఇలా అయిపోయిందేమో అనే మాట అన్నారు. దానికి తెలంగాణ ప్రాంత ప్రజలను అవమానించడానికి ఏమైనా సందర్భం ఉందా, ఏమైనా సంబంధం ఉందా? మనం అప్పుడప్పుడు మన ఇళ్లలో పిల్లలకు దిష్టి తీసినప్పుడు ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటాం. అంటే ఇరుగు పొరుగులను అవమానించినట్ట. వాళ్ళు అప్పుడు మనతో గొడవకు రావాలి, ఏమయ్యా ఇరుగు పొరుగులను నువ్వు అవమానిస్తున్నావు, మీ ఇంట్లో మీ పిల్లలకు దిష్టి తీసుకొని అని. ఏమి రాజకీయం చేయాలో ఏది గొడవ చేయాలో కూడా వీళ్ళకి తెలియట్లేదు. ఏదో మబ్బుగా అనలేం కానీ కావాలని చేస్తారు అంతే. ఇక ఆర్టీసీకి 1000 ఎలక్ట్రిక్ బస్సులు, రాష్ట్రంలో 5000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు, ఇది విద్యుత్ శాఖ సమీక్ష. ఇక 300 కోట్లతో రియల్ వ్యాపారి పరారి. నంద్యాల జిల్లా డూన్లో 300 కోట్ల భారీ కుంభకోణం కలకరం రేపుతోంది. తొగ్గలి మండలం మారెళ్లకు చెందిన మారెళ్ల శ్రీనివాసరెడ్డి, మాధవ్ దంపతులు బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. గోవాతో పాటు ఇతర దేశాల్లో హాలిడే ట్రిప్పులు వంటివి నిర్వహిస్తూ పలువురితో స్నేహం పెంచుకున్నారు. బెంగళూరులో హోస్టో పేరుతో అతి తక్కువ ధరలకే ఇంటి స్థలాలు ఇల్లు ఇస్తామని నంబలికి 300 కోట్లు పట్టుకొని ఉడాయించారంట. ఇవన్నీ సాక్షి అంశాలు. ఇవి పక్కన పెడితే ఆంధ్రజ్యోతిలో ఒక వార్త, ఐబొమ్మ రవికంట పోలీసులు ఆఫర్ ఇచ్చారంట పోలీస్ శాఖలో ఉద్యోగం చేయమని. ఇప్పుడు అతని టెక్నాలజీ, అతని తెలివితేటలకి పోలీసులు కూడా విస్మయానికి గురయ్యారు. ఏంటి ఇంత స్పీడ్గా హ్యాక్ చేస్తున్నావా నువ్వు, ఇంత టెక్నాలజీ ఉందా నీ దగ్గర అని. సో దాంతో అతనికి పోలీస్ శాఖలో ఆఫర్ ఇస్తే అతను సున్నితంగా తిరస్కరించాడంట. లేదు, నేను కరేబియన్ దీవుల్లో ఐబొమ్మ రెస్టారెంట్ పెడతాను, ఐబొమ్మ పేరుతోనే రెస్టారెంట్ పెట్టుకొని అక్కడే ఉంటాను, తెలంగాణ అండ్ ఆంధ్ర వంటలను అక్కడ రుచి చూపిస్తాను అని చెప్పి ఐబొమ్మ రవి చెప్పాడంట. ఇక రెండో విడతకు రాజధానికి మరో 20,494 ఎకరాలు, సిఆర్డీఏకి సమీకరణ బాధ్యతలు, 2 జిల్లాలు 7 గ్రామాల్లో ప్రక్రియ. పాఠశాలలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు ఇందాక చెప్పుకున్నాం. షాక్లో చెక్కు, విద్యుత్ రంగాన్ని గాడిని పెట్టాం, సీఎం వైసీపీ హయాంలో ధ్వంసం చేశారని, ఇక మీదట కరెంటు ఛార్జీలు పెరగవు అనేది చాలా స్పష్టంగా చంద్రబాబు గారు సీఎం గారు చెప్పారు. ఇక కాగ్నిజెంట్ వచ్చేస్తోంది. 12 నుంచి విశాఖలో కార్యకలాపాలు, ఐటీ పార్కులో తాత్కాలిక సెంటర్ ఏర్పాటు, అదే రోజు కాపులపాడులో శాశ్వత భవనాలకు సీఎం శంకుస్థాపన. ఇదిగోండి 12వ తేదీన కాగ్నిజెంట్ కార్యకలాపాలు మొదలు కాబోతున్నాయి. అదే రోజు శాశ్వత భవనానికి కూడా శంకుస్థాపన చేస్తారు. 2026 జూన్కు రావాల్సిన కంపెనీ ఉద్యోగుల ఆసక్తితో ముందుగానే వచ్చేస్తుందంట. సో ఒక 7 నెలల ముందుగానే కాగ్నిజెంట్ వచ్చేస్తుంది. ఇక పెట్టుబడులే లక్ష్యంగా 6 నుంచి లోకేష్ విదేశీ పర్యటన, తొలి రోజు డాలస్లో ప్రవాసులతో భేటీ, 7-9 తేదీల్లో దిగ్గజ సంస్థల అధినేతలతో బిజినెస్ టు బిజినెస్ సమావేశాలు, 11-12 తేదీల్లో కెనడాలో పారిశ్రామికవేత్తలతో భేటీ. ఓకే, మందా నష్టం 6,352 కోట్లు ఇందాక చెప్పుకున్నాం కదా. అదే తర్వాత ప్రతిష్టంభనకు తెర, ఎస్ఐఆర్పై చర్చించేందుకు అధికార ఎన్డీఏ అంగీకారం. 8న వందే మాత్రం, 9న ఎన్నికల సంస్కరణలపై చర్చ. స్పీకర్ నేతృత్వంలో జరిగిన బీఏసీ భేటీలో నిర్ణయం. ఇక సజావుగా సభలు, కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. పార్లమెంటు సమావేశాల 2వ రోజు గందరగోళం. ఏంటి, ఆ చర్చకు ఒప్పుకుంటే సజావుగా జరిగిపోతాయా? ఆ చర్చ సందర్భంగా వాళ్ళు గోల్ చేస్తారుగా, మీరు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతారు, వాళ్ళు కొన్ని గోల్ చేస్తారు. ఇది సో మొత్తానికి ఒప్పుకున్నారు. 8వ తేదీన వందే మాత్రం మీద చర్చ, 9వ తేదీన ఎన్నికల సంస్కరణ మీద చర్చ జరుగుతుందని ఒప్పుకున్నారు. ఇక ఇదిగోండి పిఎంఓ ఇక సేవా తీర్దు, ప్రధానమంత్రి కార్యాలయం ఉండే కొత్త భవనం పేరు తుది దశలో నూతన కాంప్లెక్స్ నిర్మాణం, రాజ్భవన్ పేరు లోక్ భవన్గా మార్పు. హైకోర్టుకు పరకామణి నివేదిక, సీల్డ్ కవర్లో అందించిన సిఐడి, రవికుమార్ ఆస్తులపై నివేదిక ఇచ్చిన ఏసీబీ, వాటిని కోర్టు ఆఫీసర్కు అందజేయండి. రిజిస్ట్రార్ జ్యుడిషియల్కు హైకోర్టు ఆదేశం. సిఐడి నివేదిక మాకు ఇచ్చేలా ఆదేశించండి. రవికుమార్ తరపు సీనియర్ న్యాయవాది అభ్యర్థన. తోసిపుచ్చిన జడ్జి విచారణ ఎల్లుండికి వాయిదా. సిఐడి ఇచ్చిన సీల్డ్ కవర్లో ఇచ్చిన నివేదిక మాకు కూడా ఇవ్వండి, మేము కూడా చూస్తామని చెప్పి రవికుమార్ తరపు సీనియర్ న్యాయవాది అడిగారంటే దానికి హైకోర్టు ఒప్పుకోలేదంటండి. సో ఓవరాల్గా పరకామణి కేసుకు సంబంధించి హైకోర్టుకు తుది నివేదిక అయితే అందింది. అందులో ఎవరెవరి ప్రమేయం ఎంత ఉంది అనేది. ఇక మద్యం స్కామ్లో ముంబై బులియన్ వ్యాపార అరెస్టు. రోణక్ను అదుపులోకి తీసుకున్న సిట్. వైసీపీ గ్యాంగ్ ఇచ్చిన 100 కోట్లను వైట్ చేసినట్టు చోక్రా వెల్లడి. అవేమీ తనకు తెలియదని, అన్నయ్య అన్నీ చూసుకుంటాడని విచారణలో రోణక్ వెల్లడి. అన్నతో మాట్లాడతానంటూ హాల్లోకి వెళ్ళి జంప్. ఎయిర్పోర్ట్లో పట్టుకున్న సిట్. అన్న చేతన్ కోసం ముంబైకి వెళ్ళిన అధికారులు. సోదరులిద్దరిని నిందితులుగా చేర్చిన వైనం. వైసీపీ వాళ్ళు ఇచ్చిన బ్లాక్ మనీని కొంత కమిషన్ తీసుకొని వైట్ మనీగా మార్చాడు ఈయన.
నార్త్లో కొంతమంది ఇటువంటి వాళ్ళు ఉంటారండి. ముంబైలో ఎక్కువగా ఉంటారు, బ్లాక్ని వైట్గా మార్చి ఇచ్చేవాళ్ళు. మనం మిర్జాపూర్ సిరీస్లో చూసాం కదా, ఆయన ఉంటాడు గౌరీ లవరు, అది పేరు తెలియదు, ఆ క్యారెక్టర్ పేరు నాకు తెలియదు. కానీ సంచార్ సౌధి తప్పనిసరి కాదు, వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు అని కేంద్రం చెప్పింది, అది ఒకటి చూడొచ్చు. తర్వాత లోపల పేజీ వద్దు, జిల్లా వార్తలు వద్దమ్మా, వెళ్ళిపో. ఆంధ్రప్రభలో 60 రోజుల్లో ఎనర్జీ వేగంగా అనుమతులు ఇవ్వండి విద్యుత్ శాఖ మీద సమీక్ష. ఇక కేంద్ర హోంమంత్రి గారిని అమిత్ షా కలిసింది, ఈ రెండు కూడా బ్యానర్లో వేశారు ఆంధ్రప్రభలో. తర్వాత సరుకుపై చర్చకు ఓకే, 10 గంటలు చర్చిద్దాం, అవసరమైతే మరో రోజు సమయం అని ఇది కూడా వేశారు. తర్వాత భారీ హోర్డింగులకు లైసెన్సులు మస్ట్, కొన్ని ప్రాంతాల్లో ఏర్పాటుకున్నాం. ఇందాక హోర్డింగ్లో అనుమతులు లేకపోతే 50,000 జరిమానా అనుకున్నాం కదా, అది హైలైట్ చేశారు. ఇక గోదావరి పుష్కరాల కల్లా పోలవరం పూర్తి చేస్తారంటండి. 2027 జూన్ నాటికి గోదావరి పుష్కరాలు మొదలవుతాయి. అప్పటికల్లా పోలవరం పూర్తి చేస్తామని చెప్పి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు చెప్పారు. వైసీపీ హయాంలో తప్పిదాల వల్ల జాప్యం జరుగుతుంది, అప్పుడు నీటిపారుదల ప్రాజెక్టులపై నిర్లక్ష్యం, ఇప్పుడు శరవేగంగా పనులు, ఒక్క ఏడాదిలో నిర్వాసితులకు 1900 కోట్లు ఇచ్చాము, మీడియాతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల. ఇక లిక్కర్ కేసులో బులియన్ బాబులు, సంఘం కొనుగోలుమాల్, వీటి డైరీకి శటగోపం. మిల్క్ ప్లాంట్ నిర్వహించకపోయిన వీటి డైరీ, బ్యాంకుల్లోనూ నిర్వహణ భారంతో కుదేలు. ప్లాంట్ను కొనేందుకు ముందుకొచ్చిన సంఘం డైరీ, బ్యాంకు రుణం తీర్చి మరికొంత మొత్తం ఇచ్చేలా ఒప్పందం, కానీ తరువాత ప్లాన్ మార్చిన సంఘం యాజమాన్యం. బ్యాంకు లోన్ తీర్చకుండా వేలంలో కొనేలా కుట్ర, బ్యాంకర్లతో అవగాహన, నిండా మునిగిన వీటీ డైరీ, న్యాయస్థానం మెట్లెక్కనున్న బాధిత సంస్థ. వీటీ డైరీ ప్లాంట్ని ఫస్ట్ కొంటామని ఒప్పందం చేసుకున్నారంట నష్టాల్లో ఉండడంతో. ఆ తర్వాత ఇంకెందుకు బ్యాంకు ఆక్షన్కి వెళ్తుంది కదా, బ్యాంకు ఆక్షన్కి వెళ్తే ఆక్షన్లో కొంటే తక్కువ రేటుకు వస్తుంది కదా అని చెప్పి సంఘం యాజమాన్యం అనుకుంది. కానీ వీటీ డైరీ వాళ్ళేమో మాతో ఫస్ట్ ఒప్పందం చేసుకున్నారు కదా, కానీ కొనమంటున్నారు ఇప్పుడు అని చెప్పి వాళ్ళు న్యాయస్థానానికి వెళ్తున్నారు. ఇందులో సంఘం కొనుగోలుమాల్ ఏముంది, అది కోర్టు తేలుతుంది కదా. ఏదో పెద్ద గోల్మాల్ జరిగిపోయినట్టు, పెద్ద స్కామ్ జరిగిపోయినట్టు రాశారు. బ్యాంక్ రుణం తెచ్చి మరికొంత మొత్తం ఇచ్చేలా ఒప్పందం అన్నారంట. కానీ ఇప్పుడు బ్యాంక్ రుణం ఎంత ఉందో అంతే బ్యాంక్ యాక్షన్కి వస్తే బాగా తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి అలా వెళ్తున్నారు. తర్వాత ఆహారం, నీరు, బాత్రూమ్ అన్నీ రష్యా నుంచి. రష్యా అధ్యక్షుడు పుతిన్ విదేశీ పర్యటన ఆసక్తికరం, భద్రత నుంచి ఫుడ్ వరకు అన్నీ స్వదేశీయే, చివరకు బయో టాయిలెట్ కూడా మాస్కో నుంచి వస్తుంది. ప్రమాదాలకు తావులేని రీతిలో కారు, విమానం, అత్యాధునిక టెక్నాలజీ, సంపూర్ణ సదుపాయాలు. ఏంటి విదేశాలకు వెళ్తున్నప్పుడు ఫుడ్ కూడా అక్కడి నుంచే వస్తుందంట, చివరకు బాత్రూమ్ కూడా అక్కడి నుంచే వస్తుందా? ఓహో, గొప్పవాడి బోసు. రాబోయే 10 ఏళ్లలో అణుయుద్ధం, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు, ఎక్స్లో ఓ యూజర్ ప్రశ్నకు సమాధానం, నెట్టింటి వైరల్గా మారిన మస్క్ వ్యాఖ్యలు, వివరణ కోరిన కోసం గ్రోక్ను ఆశ్రయించిన నెటిజన్లు. గ్రోక్ కూడా అయిందేగా, హైకమాండ్ చెప్తే సీఎంగా డీకే, మేమిద్దరం అన్నదమ్ములం, ఒకే పార్టీ ఒకే సిద్ధాంతం, ఎప్పటికీ కలిసే ఉంటాం. సరే అయిపోయింది, బాగానే ఉందిలే. సో ఈనాడులో లోపల పేజీల్లో వచ్చినవి, మద్యం స్కామ్లో మరో 2 అరెస్ట్ చెప్పుకున్నాం, నకిలీ మద్యం కేసులో జోగి సోదరులకు రిమాండ్. ఇక్కడేదో అక్కడేదో ఎదురుగా భారీగా జనాలు ఉన్నట్టు ఈ నమస్కారం పెట్టడం, ప్రతి పొలిటీషియన్ని అరెస్ట్ చేస్తే ఇది ఒకటి ఖచ్చితంగా ఉంటుందండి. ఎదురుగా ఎవడో ఉండదు, మహా అయితే మీడియా వాళ్ళు ఉంటారు, అంతే మీడియా వాళ్ళు ఉంటారు, ఓ నమస్కారం పెట్టేస్తారు, ఏదో ఈయన పెద్ద జగజ్జాత అయినట్టు. టూరిస్ట్ పర్మిట్లతో ప్రయాణికుల రవాణా, ఏఐటీపీకి వక్రభాష్యం చెబుతున్న ప్రైవేట్ ట్రావెల్స్, ఇటువంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలి అని ఇచ్చారు. జగన్ పెట్టించిన అక్రమ కేసులు కాబట్టి వీగిపోతున్నాయి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఓకే, అండ్ ఇవి 3 పత్రికలు వచ్చిన వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ పంపించి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.